హలో అండి. మహేష్ బాబు గారు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కాలం ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటది అయితే ఇంకా నేను టీజర్ అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ కంటే, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం కదా, సలార్ మీద అట్లానే పెట్టుకున్నాం. సో నాకైతే నచ్చలేదు అది. సో గుంటూరు కారం అనేది యాక్చువల్లీ మేము షూట్ చేసాము. సాంగ్స్ అన్నిటి వరకు ఓకే. యాక్చువల్లీ మేము చేసింది ఓన్లీ సాంగ్ షూటింగ్, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది లేదు. ఓకే బాగుంటది అని అనుకుంటున్నాం, బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నదే పోతుంది. అంటే 1.5 years నుండి షూట్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా షూటింగ్ జరుగుతుందని, మరి జనవరి వచ్చేసింది, రిలీజ్ దగ్గరలో ఉంది. అయ్యిద్ది అనుకుంటున్నారా, అవ్వలేదు? వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి షూట్ చేసినా మన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తేనే బెటర్. ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళామంటే మనకి ఇంకా ఎక్కడ సినిమా మనం అర్రే ఇట్లా ఉంది అట్లా ఉండాలి కదా, ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అంటే మహేష్ బాబు గారు శ్రీలీల గారు కాంబినేషన్ ఎలా ఉండబోతున్నారు? ఈ సాంగ్ చేశారన్నారు కదా, సో మీరు చూసినప్పుడు ఎలా ఉండాలి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ? అంటే నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే ఆమె అయితే మస్తు డాన్స్ చేస్తుంది, ఎందుకంటే ఆమె డాన్సర్. సో అతను వచ్చేసి యాక్చువల్లీ నేను ఫ్యాన్, మహేష్ బాబు గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. బట్ అతను అనేది డాన్స్ అనేది అస్సలు చేయలేకపోయారు. అతను చాలా ఇంట్రోవర్ట్ అన్నమాట. సో అందరి ముందు అంటే ఇంట్రోవర్ట్, ఇప్పుడు ఇంత మందిలో షూట్ చేయాలా, ఎందుకంటే మేమే చూసాం, లైవ్ లో చూసాం, అక్కడ చాలా ఇంట్రోవర్ట్. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంటారా, ఇంకా అతను షూటింగ్ బట్టి ఓకే, కానీ అది కూడా ఇంకా తెలిసిపోతుంది కెమిస్ట్రీ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది. బట్ అంతా అనిపించలేదు నాకైతే. మూవీలో సాంగ్స్ హైలైట్ బాగా చేశారు, డాన్స్ అని అంటున్నారు, కొరియోగ్రఫీ అంత బాగుంది అంటున్నారు. ఎందుకంటే శేఖర్ మాస్టర్ కదా, శేఖర్ మాస్టర్ ఉంటే కంపల్సరీ, లేకపోతే ఎందుకంటే అందరికీ తెలుసు మహేష్ బాబు గారికి డాన్స్ సరిగా రాదు. సో ఇంకా శేఖర్ మాస్టర్ కాబట్టి కొరియోగ్రాఫర్ ది బెస్ట్, పర్లేదు బాగానే చేస్తున్నారు. డైలాగులు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? అవన్నీ ఇప్పుడు చెప్పకూడదండి, ఇప్పుడు చెప్పకూడదు. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ అంటే అతను యాక్టింగ్ మట్టికి సూపర్, చాలా బాగుంటది. ఇంకా శ్రీలీల, ఇంకా మీనాక్షి చౌదరి, వీళ్ళందరూ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ది బెస్ట్ ఉంటది. బట్ ఇంతకు మించి స్టోరీ లీక్ చేయకూడదు.